మమ్మల్ని అందరూ గుర్తిస్తారు. సార్ సెల్ఫీ ఇవ్వండి అంటారు. రోడ్డు మీద ఎక్కడ కనబడిన కార్ను ఓవర్టేక్ చేసుకుని వచ్చి మరి సెల్ఫీ అడిగిన వాళ్ళు ఉన్నారు. హోటల్స్కి వెళ్తే మా పాటలు వేస్తారు. హోటల్కి వెళ్తే మెనూ వాడే ఇచ్చేస్తాడు. సార్ మీకు నాటుకోడి ఫ్రై ఇంట్రెస్ట్ సార్, పెడతాం సార్ అంటే. నీకెలా తెలిసే నేను ఆర్డర్ ఇచ్చానంటే మాకు తెలుసు సార్ అంటారు. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ మాకు ఉండేటప్పుడు ఇప్పుడు అందులోకి వెళ్ళి అదనంగా సాధించింది మాకేం ఉండదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు కదా. అప్పుడు ఫెరోషియస్ లీడర్ గా ఉండేవాడిని. పొలిటికల్ యాంగిల్ కి సంబంధించే వాళ్ళకే నేను తెలుస్తాను. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కి నేను ఎవరో తెలియదు. దీని తర్వాత దాని గురించి మాట్లాడదాం. సో బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఈ ₹1 అనేది డెఫినెట్ గా అబద్ధం ఖండిస్తున్నాను. అండ్ నాకు అనిపించింది ₹1 ఇచ్చి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆవిడకి ఇప్పుడు కొత్తగా రావాల్సిన పాపులారిటీ ఏం లేదు. ఈ విషయం తర్వాత ఆవిడకి రావాల్సినంత వచ్చింది. కాస్తో కూస్తో మిగిలింటే ఒకలా సిల్క్స్ ద్వారా అది కూడా ఆవిడ ఫుల్ఫిల్ చేసేసారు అని మేము అర్థం చేసుకున్నాము. కాకపోతే అసలు ఈ ₹1 మ్యాటర్ ఏంటో తెలుసుకుందామని ఇవాళ నేను ₹1 కాన్స్టెన్సీలు ఖర్చు పెట్టుకుంటే నాకు మంచిది కదా. నాకెందుకు ఇది. సో వన్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు, ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మాధురి గారి గురించి ఫస్ట్ 1 వీక్ కూడా చాలా నెగిటివిటీ అనేది క్రియేట్ అయింది. లైక్ అంటే మనందరికీ తెలుసు మాధురి గారు లోపల ఎలా ఉన్నా కానీ ఆవిడ మాట అనేది కొంచెం మాట తీరు అనేది కొంచెం కఠినంగా అనిపిస్తూ ఉంటుంది తెలియని వారికి. చూసే వాళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు అందరూ ఆవిడ చూసిన వాళ్ళే కానీ ఎవరు ఆవిడ దగ్గరకు వచ్చి మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు మేమందరం ఏంటంటే రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం కాబట్టి వాట్ ఈస్ షీ అని మాకు తెలుసు. హౌస్ లోకి వన్స్ వెళ్ళిన తర్వాత నెగిటివిటీ ఎక్కువ పడి పాజిటివిటీ తక్కువ పడింది. దాని గురించి మీకు ఏమనిపించింది ఫస్ట్ వీక్ లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీని మీద క్లారిటీ ఇవ్వాలి, మంచిగా వస్తాను. బిగ్ బాస్ లోకి మేము వెళ్తే కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం. ఏంటంటే 1 రోజు ఉంటామా, 1 వీక్ ఉంటామా, 2 వీక్స్ ఉంటాం మనకు అనవసరం. సేమ్ డే రిటర్న్ అయిపోయినా పర్వాలా. బట్ 1 రోజులోనే మన మార్క్ అంటూ ఒకటి ఉండాలి. ఏంటా మార్కు? బిగ్ బాస్ లో కొంతమంది వేసుకునే డ్రెస్సెస్ కొంచెం బాగోట్లేదు, మాకు నచ్చట్లా. కాబట్టి కనపడినంతసేపు కూడా చీరతో కనపడాలి. అది తెలుగువారి సాంప్రదాయబద్ధమైనటువంటి చీర, అలా ఉండాలి. మరి చీరలే మాకు స్పెషల్ కాబట్టి ఆ చీరల్లో స్పెషల్ గా కనపడాలనేది బుక్లా సిల్క్స్ నెంబర్ 1. నెంబర్ 2, టాస్క్స్ ఉంటాయి. టాస్క్స్ ఉండేటప్పుడు చూడిదార్స్ వేసుకొని టాస్క్స్ చేయొచ్చు, తప్పదు కాబట్టి. అది నైట్ టైమ్స్ అలాగే చూడిదార్తో ఉంటాం, అది పర్వాలేదు. ఇలా ఫస్ట్ డ్రెస్ సెన్స్. 2, రిలేషన్స్ బాండింగ్స్ మీద మాకు అసహ్యంగా ఉంది. నాకే కాదు, ప్రజలకు కూడా అసహ్యంగా ఉంది. ఏంటి? తండ్రి కూతురు బాండింగ్, అన్న చెల్లెలు బాండింగ్, లవర్స్ బాండింగ్స్. 35 రోజుల నుంచి మేము చూస్తున్నది